విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తిని ఆంధ్ర కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ పేర్కొన్నారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ వద్ద గల విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు విగ్రహం వద్ద ఆంధ్ర కాపు సద్భావన సంఘ ఆధ్వర్యంలో ఎస్వి రంగారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంఘ కార్యదర్శి బసవ ప్రభాకరరావు అధ్యక్షత వహించగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్వి రంగారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధు నూకరాజు, మాధవరపు పట్టాభిరామయ్య, అడపా ప్రకాశ్ నాయుడు, రామదేవ సీతేశ్వర, కూరాకుల చిన్నబాబు, బాచిపోయిన వెంకటేష్ నాయుడు, దొడ్డిపట్ల అప్పారావు, గొల్లపల్లి లక్ష్మణరావు, పెండం రామకృష్ణ, సేతు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏది శాశ్వతం కాదు అన్నది గుర్తు పెట్టుకోవడం కోసం మానవ జన్మ ఎత్తిన తర్వాత అది గుర్తు ప్రతి ఒక్కరికి ఉండాలి. అటువంటి ఎస్వీఆర్ మన మధ్యలో లేకపోయినా ఉన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఎప్పుడు శిరసమరణీయుడిగా ఎప్పుడు బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గత 4 గవర్నమెంట్లుగా భారతరత్న ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈనాటికి కూడా ఆయన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం గుర్తించకపోవడం దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎస్వీఆర్ అన్ని యాక్టర్ల కంటే గొప్పవాడిని ఎన్టీ రామారావు గారు, అఖిలే నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నాయకుడికి ఈ ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలోని గుర్తింపు రావాలంటే భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా భారతరత్న ఎస్వి రంగారావు గారికి ఇప్పించాలని కోరుతున్నాం. ఈ వర్ధంతిలో 50 సంవత్సరాలు అయిపోయింది. ఈ 50 సంవత్సరాల్లో ఆయన మనకి చిరస్మరణీయుడు. ఎప్పుడూ కూడా ఆయన మనకి అన్ని విధాలా కూడా ఎన్నో 300 సినిమాలే యాక్ట్ చేసి ఈవేళ ఆయన చూస్తుంటే ఆయనకి నట చక్రవర్తి అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఈరోజు మనకి ఆయన వర్ధంతి కాబట్టి మనం ఈరోజు ఆయన జోహాలు దర్శించుకుంటున్నాం. దాన్ని మనం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వాసిరెడ్డి ఎస్ గారు మాట్లాడతారు.